శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి గెలవగలిగారు. రక్షకుడైన వాడు పరమేశ్వరుడు ఒక్కడే, భగవంతుడు రక్షకుడు. ఎక్కడ ఉండండి, ఆయన అనుగ్రహము ఉంటే ఎవరో ఒకరి ద్వారా రక్షింపబడతారు, నిమిత్తంగా వ్యక్తి కనపడతారు. కానీ ఆ వ్యక్తి రూపంలో వచ్చి రక్షణకి కారణమైన వాడు ఎవరు అంటే భగవంతుడే. ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రత పొందిన నాడు ఆయన కన్నా రక్షకుడు లోకంలో ఉండడు. అందుకే 5 మామగారులని విడిచిపెట్టింది. అందున గాంధీవం పట్టుకోగలిగినటువంటి అర్జునుడు అక్కడే ఉన్నాడు. 2 చేతులతో బాణములు ప్రయోగించగలిగినటువంటి వాడు, అరివీర భయంకరుడు. అటువంటి అర్జునుడు మామగారు అక్కడ ఉండగా విడిచిపెట్టి కృష్ణ భగవానుడి యొక్క పాదములు పట్టుకుంది. ఒక అనుబంధాన్ని చెప్పుకుంది. ఇది భగవంతుడితో ఒక అనుబంధం ఉండాలి. తల్లి అని ప్రేమగా పిలవగలగాలి, తండ్రి అని ప్రేమగా పిలవగలగాలి. త్యాగరాజస్వామి కీర్తనలు చేస్తూ సీతమ్మ తల్లితో ఒక మాట అంటారు. అమ్మా సీతమ్మ, ఎప్పటినుంచో నువ్వు వంట చేస్తున్నావు, రామలక్ష్మణులకి ఇద్దరికీ అన్నం పెడుతున్నావు. ఆ మాట అనాలి అంటే, ఒక కీర్తన చెయ్యాలి అంటే దానికి వెనక బాగా చదువుకున్న సంస్కార బలం ద్యోతకమవుతూ ఉంటుంది. ఆయనకి రామాయణం జీర్ణమైపోయింది. నచతేన వినానిద్రా లభతే పురుషోత్తమ అంటారు. మృష్ణమన్నముపానీతమశ్నాతి నచితం వినా అంటారు బాలకాండలో వాల్మీకి మహర్షి. పక్కన లక్ష్మణస్వామి లేకపోతే రాముడు అన్నం తిండవు, లక్ష్మణుడు లేకపోతే నిద్రపోడు. అందుకే త్యాగరాజు గారు అంటారు, సీతమ్మ నువ్వు వంట వండి రామలక్ష్మణుల్ని కూర్చోపెట్టి అన్నం పెడతావు, ఎప్పుడూ నువ్వే పెడుతున్నావుగా, వంట మారితే కడుపు నిండా తినకపోవచ్చు. భార్య ఆయన ఎప్పుడు ఎటువంటి పదార్థాన్ని తింటాడో తెలుసుకుని ఏ పదార్థం ఆయన శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో, అలా పాడైతే ఆయన చేయవలసినటువంటి కార్యాన్ని చెయ్యలేడేమోనని ఆయనకి ఏ పదార్థం వండి పెట్టాలో ఆ పదార్థాన్ని భార్య తెలుసుకుని వండి పెడుతుంది. కాబట్టి అమ్మ నువ్వే వండి పెట్టు రామచంద్రమూర్తికి, నేను వండుతానంటలేదు, కానీ ఒక్కసారి వడ్డించని అమ్మ. పీటల మీదకి వచ్చి రామలక్ష్మణులు కూర్చుంటే సీతమ్మ వండిందే స్వామి అని నువ్వు అక్కడ నిలబడి ఇలా ఇలా సైగ చేస్తుంటే ఇవి ఎక్కువవి అంటుంటే నేను ఆ పదార్థాలు వడ్డిస్తానమ్మా అంటాడు. అది చొరవ, స్వాతంత్ర్యం. అడగాలి భగవంతుణ్ణి. ఉత్తర అలా అడిగింది కృష్ణ భగవానుణ్ణి, చెల్లెలి కోడవ అలా మొదలుపెట్టారు. ఇది పోతన గారి యొక్క వైభవం, ఇది పోతన గారి రచనా వైచిత్రి. ఎవరో తెలుసా నేను, కృష్ణ నీ చెల్లెలి కోడలనయ్యా. కృష్ణ భగవానుడి యొక్క చెల్లెలు సుభద్ర. ఆ సుభద్ర యొక్క కోడల్ని, అర్జునుడి భార్య సుభద్ర కాబట్టి ఆమె యొక్క కోడల్ని నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. నీ మేనల్లుడు అభిమన్యుడు నువ్వు మేనమామగా ఉండగా పద్మవ్యూహంలో మరణించాడు. అంటే నాకు సర్వకాలముల యందు రక్షకుడు భర్త, ఆయన లేడు, ఆయన మరణించాడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. మేనమామవి నువ్వు రక్షించాలి, సర్వజగద్రక్షకుడవై. దగ్గర లేని అనకు, నువ్వు తలుచుకుంటే రక్షించగలవు. కానీ నువ్వు అలా అభిమన్యుణ్ణి ప్రాణాలతో ఉంచకపోవడంలో కూడా ఏదో కారుణ్యం ఉండుంటుంది, అందుకని ఉంచలేదు. నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, శత్రువుల చేత సంహరింపబడ్డాడు. సంపులారవిందలోచన, నేనలా పిలుస్తున్నప్పుడు బాగా అరవిరిసిన తామర పూలలా కళ్ళు తెరుచుకు చూస్తున్నావే, నీకు తెలియదా ఏం జరుగుతోందో? ఎంత చమత్కారంగా మాట్లాడిందో. భళ్ళాగ్ని ననంచి శిశువు బ్రతికింపగదే. బ్రహ్మాండమైనటువంటి అగ్నిహోత్రం ఒకటి నా కడుపులోకి ప్రవేశించింది. ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చింది. ఆ బాణం అగ్నిని విరజిమ్ముతోంది. ఆ బాణం నా కడుపులోకి ప్రవేశించింది. అస్త్రము శస్త్రము అని 2 ఉంటాయి. శస్త్రము అమంత్రకము, శస్త్రప్రయోగం చేస్తే మంత్రం ఉపయోగించరు. ఓ బల్లెం, ఓ కత్తి, ఓ గద ఇలాంటివి వాడారనుకోండి, అప్పుడు సమంత్రకంగా వేయరు. ఆ బల్లెం పెట్టి పొడుస్తారు, కత్తి పెట్టి నరుకుతారు. కానీ అస్త్రప్రయోగం చేశారనుకోండి, దానికి చేతిలో కత్తి అలాంటివి ఉండక్కర్లేదు. రామచంద్రమూర్తి ఒక దర్భని పైకి తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. అది సమంత్రకంగా వెడతాయి, వాటిని అస్త్రములు అంటారు. వేసినది అస్త్రం, అందుకే అది ఎవరి గురించి సంకల్పం చెయ్యబడిందో వాళ్ళనే సంహరిస్తుంది.
కాబట్టి అది నన్ను సంహరించలేదు, కానీ నా కడుపులోకి వెళ్ళింది. కడుపులోకి వెళ్ళింది అంటే అది ఇప్పుడు ఏం చేస్తోంది? నా కడుపులో ఉన్నటువంటి పిండాన్ని చెనకుతోంది. ఊపిరి పోసుకుంటున్నటువంటి పిండం ఒకటి పెరుగుతోంది, దాన్ని చంపడానికి లోపలికి వెళ్ళింది. కాబట్టి అది ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు వేశారో, నా గర్భస్థమైన శిశువు మీద కెడుతోందని నాకు తెలుసు. కానీ రక్షించగలిగిన వాడివి నువ్వొక్కడివి. పైకి లేదు బాణం, లోపలికి వెళ్ళిపోయింది దహించేయడానికి పిండాన్ని. సంపుల్లారవిందలోచన, పైకి ఇలా కళ్ళు తెరిచినట్టుంటావు, కానీ ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోగలవు లోపలి కంటితో. కాబట్టి భళ్ళాగ్ని అణంచి శిశువు బ్రతికింపగదే, ఆ బ్రహ్మాండమైన అగ్నిహోత్రాన్ని అణచి లోపల ఉన్న పిల్లవాణ్ణి రక్షించవా అని అడిగి ఆవిడంది, ఇన్ని బ్రహ్మాండములను నీ కుక్షిలో పెట్టుకొని భద్రంగా దాచి ఉంచగలిగిన వాడికి ఒక అబల కడుపులో ఉన్న ఒక పిండాన్ని కాపాడడం పెద్ద కష్టమా కృష్ణ అని అడిగింది. నిజంగా ప్రార్థన చెయ్యడానికి, భగవంతుణ్ణి అడగడంలో కూడా ఆ సంస్కార బలం దేని చేత ఏర్పడుతుంది అంటే, ఆ భక్తితో కూడినటువంటి భావనలు పెరిగిన నాడు ఆ నవనీతం లాంటి భావాలు పైకొస్తాయి. అందుచేత నీవు నా గర్భస్థమైన శిశువుని రక్షించమంది. ఒక్కసారి అంతర్ముఖత్వాన్ని పొందాడు కృష్ణ భగవానుడు. ఆయనకు అర్థమైంది, కక్ష పెంచుకున్నటువంటి అశ్వత్థామ అపాండవం కావాలని మళ్ళీ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. అపాండవం అంటే ఇక లోకంలో పాండవులు అన్న వాళ్ళు ఉండకూడదు. కాబట్టి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఉత్తరాధికారి అయినటువంటి కడుపులో పెరుగుతున్న శిశువు, ఇంతమంది మీదకి వచ్చి బాణాలు పడిపోయాయి. పాండవులు 5గురు యుద్ధం చేస్తున్నారు వచ్చి పడిపోతున్న బాణాలతో. వాళ్ళు నిరంతరము కృష్ణుడి చేత రక్షింపబడుతూ ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఆపద రాదు. కానీ కడుపులో ఉన్న పిండానికి భక్తి అన్న మాట అసలు ఎలా అలవాటవుతుంది? ఇది లోకంలో తెలుసుకోవలసిన విషయం. కడుపులో ఉన్న పిండానికి సంస్కారమును అందించగలిగినది, కడుపులో ఉన్న పిండాన్ని కూడా రక్షించుకోగలిగినది ఏది అంటే తల్లి యొక్క భక్తి. అమ్మ కడుపులో ఉండగా అమ్మ ఏది వింటుందో, అమ్మ ఏది మాట్లాడుతుందో, అమ్మ ఏది తరచుగా స్మరిస్తుందో అదే సంస్కారము లోపల ఉండేటటువంటి పిండానికి అందుతుంది. ఇప్పుడు ఉత్తర ప్రార్థన చేసింది. ఎవరిని రక్షించాలి కృష్ణుడు? ఉత్తరని కాదు రక్షించవలసింది, ఉత్తరాగర్భంలో ఉన్న పిండాన్ని రక్షించాలి. పిండం మీదకేం వెడుతోంది? బ్రహ్మాస్త్రం వెడుతోంది, మాటలు కాదు. ఇప్పుడు ఉత్తర గర్భంలోకి వెళ్ళాలి. గర్భంలోకి వెళ్ళి గర్భ సంచిలోకి వెళ్ళడం కాదు, ఏమీ తెలియకుండా అప్పుడే ఊపిరి పోసుకుని ఇక కొద్ది రోజులలో ప్రసవానికి సిద్ధపడుతూ భయపడిపోతూ అగ్నిజ్వాలల వంక చూస్తున్నటువంటి ఆ శిశువుకి వచ్చేసినటువంటి అగ్నిహోత్రంతో కూడుకున్న అస్త్రానికి మధ్యలోకి వెళ్ళి నిలబడి బ్రహ్మాస్త్రాన్ని తనలోకి పుచ్చుకోవాలి. దీని కొరకు ఆయన మహోగ్ర రూపంతో కాంతులకు కాంతిగా లోపలికెళ్ళి నిలబడ్డాడు అనుకోండి. పిల్లవాడు వాడి ఉపాధి తట్టుకోగలదా అంత కాంతిని చూడ్డానికి? వాడు బెదిరితే, లోపల ఉన్న పిల్లవాడికి అకస్మాత్తుగా అంత ఉలికిపాటు కలిగితే, మళ్ళీ లోపల ఉన్న పిండానికి మానసికంగా వైక్లభ్యం వస్తే, పోతన గారు చేసిన పద్యం అనన్య సామాన్యమైన పద్యం చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.